యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, విశ్వాసులమైన మనము మన చుట్టూ అవసరతలోనూ ఆపదలోనూ ఉన్నవారికి, దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చేసిన ఎడల అది నిశ్చయముగా ప్రభువుకే చేసిన వారమవుతాము. కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి తెలియనివ్వకండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. ముఖ్యంగా మీరు ఉపవాసమున్న సమయంలో మీ ఆహారము ఆకలిగొనిన వారికి ఇవ్వండి, దప్పికగొనిన వారికి దాహము తీర్చుము, పరదేశులను చేర్చుకొనుము, దిగంబరులకు బట్టలివ్వండి, రోగులను పరామర్శించండి. ఇలా చేయుట ద్వారా ప్రభువు నీ యందు ఆనందించుట మాత్రమే కాక నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించును. అల్పులకు, దీనులకు, రోగులకు చేసే సహాయాన్ని దేవుడు నిశ్చయముగా అంగీకరించి మీకు రెట్టింపైన దీవెనలతో ఆయన మిమ్మను ఆశీర్వదించును. అటువంటి వారికి మనం సహాయం చేసినప్పుడు ప్రభువుకే మనం సహాయం చేసిన వారమవుతాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీ చేతనైనంత మట్టుకు ఇతరులకు, పేదలకు, బీదలకు మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.